వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. ఒక రాజు పడిపోవడం చరిత్రలో పెద్ద సంఘటన కావచ్చు, కానీ విప్లవాలు రాజులను మాత్రమే పడగొడతాయి. భయం పడిపోవడం మాత్రం అంత సులభం కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక విప్లవం, ఒక అధికారం, ఒక దీర్ఘ నీడ. చరిత్రలో కొన్ని విప్లవాలు ప్రజల ఆశలతో మొదలవుతాయి, కానీ అవి ముగిసేది చాలాసార్లు అధికారపు చీకటి గదుల్లోనే. ఇరాన్ కథ కూడా అలాంటిది. 1953 ఇరాన్లో ప్రజాస్వామ్యం మొలకెత్తుతున్న కాలం. మహమ్మద్ మొసాద్దెగ్ దేశ చమురు సంపదను జాతీయకరించాలని ప్రయత్నించాడు. అది పాశ్చాత్య శక్తులకు నచ్చలేదు. అమెరికా, CIA, బ్రిటన్ కలిసి ఒక కూప్ నిర్వహించాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఇరాన్ను పాలించిన రాజు షా మహమ్మద్ రెజా పహ్లవి. ఆయన పాలనలో ఆధునీకరణ ఉంది, కానీ స్వేచ్ఛ లేదు. సవెక్ అనే రహస్య పోలీస్ వ్యవస్థ విమర్శను నేరంగా మార్చింది. ప్రజల్లో కోపం మెల్లగా పేరుకుపోయింది. 1979లో ఆ కోపం విప్లవంగా మారింది. విద్యార్థులు, కార్మికులు, లిబరల్స్, వామపక్ష గుంపులు, మత గుంపులు అందరూ కలిసి ఒక నినాదం చేశారు: షా వెళ్ళాలి, రాజు వెళ్ళాలి. ప్రజలు అనుకున్నారు ఇప్పుడు స్వేచ్ఛ వస్తుందని. కానీ చరిత్రలో కొన్ని విప్లవాలు రాజులను మాత్రమే పడగొడతాయి, వ్యవస్థను కాదు అని తెలుసుకోలేకపోయారు. విప్లవం తర్వాత ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది. చివరి అధికారం ఒక మత పండితుడి చేతుల్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ నిర్మాణం మొదలైంది. ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంటు ఉంది, కానీ చివరి మాట మాత్రం ఒకే కుర్చీలో కూర్చున్న వ్యక్తి చెప్తాడు. అతనే సుప్రీం లీడర్. విప్లవం చేసిన గుంపులు కొన్నేళ్లలోనే కనిపించకుండా పోయాయి. లిబరల్స్ దేశం విడిచారు. వామపక్ష గుంపులు జైళ్లలోకి వెళ్లిపోయాయి. ఇక 1988లో ఇరాన్ జైళ్లలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ చర్చలో ఉంటుంది. డెత్ కమిటీ అనే గోప్య బృందం కొన్ని వారాల్లో వేలాది రాజకీయ ఖైదీలను ఉరితీసింది. వాళ్ళలో చాలా మంది విప్లవం కోసం పోరాడిన వారే. 1989లో మొదటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించాడు. ఆ తర్వాత ఆ కుర్చీలోకి వచ్చిన పేరు అయతుల్లా అలీ ఖమేనీ. ఆ కుర్చీ 3.5 దశాబ్దాలు అతన్ని చేతుల్లోనే ఉంది. ఈ కాలంలో ఇరాన్ 2 యుద్ధాలు చూసింది. ఒకటి సరిహద్దుల్లో అమెరికా ఇజ్రాయెల్ ప్రాంతీయ ఘర్షణలు, ఇక మరొకటి దేశం లోపల ప్రజలు మరియు వ్యవస్థ మధ్య. సరిహద్దులు దాటి యుద్ధాలు చేయడానికి ఖజానాలో డబ్బు ఉంది, కానీ సొంత దేశంలో ఆకలి తీర్చడానికి మాత్రం ఆంక్షల సాకు ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, సిరియాలో యుద్ధాలకు బిలియన్లు వెళ్తుంటే ఇరాన్ వీధుల్లో నిరుద్యోగం పెరుగుతోంది. ఈ వ్యవస్థకు మరో కవచం ఉంది, అదే బాసిజ్. యూనిఫామ్ లేకుండా సామాన్యుల్లో కలిసిపోయే పారామిలిటరీ బలగాలు. నిరసనకారుల్ని కొట్టేది వీళ్ళే. కంటికి కనిపించని శత్రువు కంటే కళ్ళ ముందే సామాన్యుడిలా ఉండి వెన్నుపోటి పొడిచే ఈ బాసిజ్ బలగాలే ఆ వ్యవస్థకు అసలైన కవచం. ఇంకో పెద్ద శక్తి గురించి చెప్పనా? రివల్యూషనరీ గార్డ్స్. ఇది కేవలం సైన్యం కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగాన్ని నియంత్రించే ఆర్థిక సామ్రాజ్యం. మతం ఒక ముసుగు మాత్రమే, దాని వెనక వేల కోట్ల డాలర్ల శక్తి ఉంది. 1999లో విద్యార్థి నిరసనలు జరిగాయి. 2009లో ఎన్నికల ఆందోళనలు జరిగాయి. 2019లో ఇంధన ధరలపై తిరుగుబాటు వచ్చింది. ప్రతిసారి ప్రజలు ప్రశ్నించారు, ప్రతిసారి సమాధానం అణచివేత. ఇంటర్నెట్ నిలిపివేత, అరెస్టులు, కాల్పులు, కొన్ని సందర్భాల్లో బహిరంగ ఉరిశిక్షలు కూడా. 2022లో నిరసనల తర్వాత మజీద్ రేజా రహనవార్ అనే యువకుడిని క్రేన్కు వేలాడదీసి ఉరితీశారు. అదే సంవత్సరం మరో పేరు ప్రపంచాన్ని కదిలించింది: మహ్సా అమీని. హిజాబ్ సరిగ్గా లేదని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఆమె చనిపోయింది. ఒక నినాదం వీధుల్లో మారుమోగింది: స్త్రీ జీవం, స్వేచ్ఛ. వీధుల్లో మహిళలు హిజాబ్లు కాల్చారు, యువత భయాన్ని కాల్చింది, కానీ వ్యవస్థ మాత్రం ఇంకా కాలిపోలేదు. ఖమేనీ అమెరికాకు ఎదురించాడు, అది వాస్తవం. పాశ్చాత్య ఆంక్షలు కూడా నిజం. కానీ ఇరాన్ యువత అడుగుతున్న ప్రశ్న మాత్రం ఇంకా నిలిచే ఉంది: పరాయి వాళ్ళ నుంచి స్వేచ్ఛ తెచ్చారు సరే, మన వాళ్ళ మంచి మాకు స్వేచ్ఛ ఎప్పుడు? 1979లో ఒక సింహాసనం ఖాళీ అయింది, కానీ భయం మాత్రం అక్కడి నుంచి ఎప్పుడూ వెళ్ళలేదు. ఖమేనీ వెళ్ళిపోయినా ఇరాన్ ముందు ఇప్పుడు మరో ప్రశ్న నిలబడి ఉంది: ఆ సింహాసనంపై తర్వాత ఎవరు కూర్చుంటారు? ఈ ప్రశ్నకు అక్కడి ప్రజలు మీరే సమాధానం చెప్పాలి. కామెంట్ సెక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.